జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 20వ రోజు పంచమి. ఈరోజు భూత ప్రీతికై చీమలకు పంచదార చల్లడం, కుక్కలకు అన్నం పెట్టడం మంచిది. పాలు మాత్రమే ఆహారంగా తీసుకొనవలను. ఈరోజు మీ శక్తి కొలది బంగారం కానీ, గోదానం కానీ, భూదానం కానీ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 20వ అధ్యాయం నదీ స్నాన దీపదాన ఫలితాలు పురంజయుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠుడు మిథిలా నగరాధీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేటతెల్లపరుస్తుంది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను, శ్రద్ధావంతుడవై విను. ధర్మవేత్త, దైవాంశ సంభూతుడా, అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది, అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు అగస్త్య మహర్షి. ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది. అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది. వంది మాగదుల కైవరాల వలన, స్తుతులు స్తోత్రాల వలన, తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనల వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది. వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది. ఇతరులిచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు. పురంజయుడి రథమునకు పంచకళ్యాణి గుర్రాలు పూంచబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతో, గదలతో, ఇంకనూ అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరుగుతుంది. అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి. ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ. 20వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.